చాలా చాలా సూపర్ గా ఉందండి. డైలాగా ఈ ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా మీకు కనపడేది ఒక మతం. మా దేశంలో ఎటు చూసినా కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. చాలా చాలా హైలైట్ అండి. స్టోరీ దైవం లేడు అన్న వారికి దైవం ఉన్నాడు అని నిరూపించిన సినిమా. భారతదేశాన్ని ముట్టడించాలా, భారతదేశాన్ని నాశనం చేయాలా అని అనుకునే వాడికి బుద్ధి చెప్పుదే వాడు వినకున్నాడు కాబట్టి వాడిని ఖండించారు. అది విషయం. ఎట్లా అనిపించింది దానికన్నా ఫుల్ ఎంజాయ్ చేసిన మూవీ ఏదంటే 2025 లో బెస్ట్ అన్న ఇదే అన్న. హైందవ ధర్మం గురించి చెప్తూ సినిమాని ఎంజాయ్ చేసేలా చేశారు బోయపాటి గారు. మీ గుడి కట్టాలమ్మా చాలా బాగుంది. అఖండ 3 నుండి 10 వరకు పాన్ ఇండియా లెవెల్లో తీస్తే బాగుంటది. 10 వరకు ఉంటాయి పార్ట్స్, చాలా బాగుంది. మీరు 10 వరకు కాదు, ఎన్ని వరకు తీసినా పాటలు చూస్తాం అనమాట. అఖండ 3 ఉంటది అంటారా? అఖండ 3 కాదు భయ్య, 10 వరకు ఉంటాయి. అఖండ ఇది పనికిరాని సినిమాలే పార్ట్ 2 పెట్టి పేర్లు పెట్టి తీస్తున్నారు. ఇంత మంచి సినిమాని ఎందుకు ఆపుతారు? 100% తీస్తారనమాట. అసలు ఒక రుద్రగణంగా, ఒక అఘోర లాగా పంచభూతాన్ని ఆధీనంలో పెట్టుకొని ఆయన నడుస్తూ వస్తుంటే చాలు, ఇంకేం లేదు. సినిమాలో చేతులు కట్టుకొని కళ్ళు అర్పకుండా ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి పోస్ట్ క్లైమాక్స్ తర్వాత బోయపాటి గారు సినిమా ఎలా తీశారు, ఆ టేకింగ్ సీన్స్ అవన్నీ వస్తాయి. అవన్నీ అయిపోయే వరకు కూడా ఇలానే చూస్తూ కూర్చుండిపోతాం. నేనైతే అలానే కూర్చున్నా. రోమాలు పుచ్చుకున్నాయి, గుండె భారీగా అయిపోయింది. గొంతులోకి వచ్చేసింది నా గుండె. అదే పోయింది గొంతు కూడా. గొంతులోంచి మాట పెగలదు సినిమా చూస్తుంటే. పక్క వాడితో మాట్లాడాలనిపించదు, అంత బాగుంది సినిమా. బాలయ్య బాబు గారు అఘోరా వేషంలో అంత పర్ఫెక్ట్గా ఉన్నారు. ఆ ఫస్ట్ పార్ట్ కన్నా కూడా సెకండ్ పార్ట్ లో ఇంకా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ తమన్ గారు, నందమూరి తమన్ అన్న, నందమూరి తమన్ అదేంది బోయపాటి బాలయ్య సినిమా అనగానే మీరేమైనా ఎక్కించుకుంటారా నాకు డౌట్. మీరు ఎక్కించుకొని మాకు ఎక్కిస్తారు. ప్రతిసారి మనకి స్పీకర్లు పగిలిపోయాయి అని చెప్పి న్యూస్ వస్తుంది కదా, ఈసారి స్పీకర్లు కాదు, చెవులు పగిలిపోతాయి ఖచ్చితంగా. రాసి ఓవర్ అని ఆ సినిమా ఎలా ఉందని అడగండి అన్న. సినిమా వెళ్ళి చూడండి, అంతే. దగ్గర వెళ్ళిపోయింది సినిమా. రాముడు కనిపిస్తాడు, శివయ్య కనిపిస్తాడు, నరసింహస్వామి కనిపిస్తాడు. వీళ్ళందరూ కనిపించినప్పుడు తమనన్న కొడతాడు అన్న. బాగుందన్న సినిమా. బాగుండడం కాదు, అదిరిపోయింది అంతే. సినిమా 1 టైం వాచబుల్, అన్నోన్ కి పగిలిపోతుంది. నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉంటే అన్నిసార్లు టికెట్ కొనుక్కొని చూడండి. అండ్ అఖండ 2 సినిమా వచ్చిందని చెప్పి వేరే సినిమాలను తక్కువ చేయొద్దు. మౌగ్లీ సినిమా కూడా నేను టికెట్ బుక్ చేసుకున్నా. అండ్ వేరే ఇంకొక సినిమా వచ్చింది, పేరు కరెక్ట్ గా గుర్తులేదు. నా నెక్స్ట్ టార్గెట్ మౌగ్లీ. మీరు పెట్టురా కారే. ఇప్పుడు అఖండ 2 గురించి మాట్లాడినాము. అంతైతే బ్రేక్ చేయాలనా, కానీ ఒక నేషనల్ వాడు కొడుతుందేమో మౌగ్లీ. ఇప్పుడు మాటకు వస్తే అఖండ 2 పైసలు ఉన్నాయంటే, మీ దగ్గర పైసలు ఉంటే వెళ్ళిపోరు సినిమాకి, లేవంటే కనుక మౌగ్లీ పోరు. కుంభమేళ, అలాంటి కుంభమేళలో పోయి మన బోయపాటి గారు సినిమా తీసినంటే సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే అలాంటి అదృష్టం రాదు సార్, ఎవరికి రాదు, ఏ టైటర్ రాదు. అది మన తెలుగు సినిమా, మన సినిమా కాబట్టి అక్కడ ఆ మూమెంట్ లో తీసి చూసినావా, హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా మళ్ళీ ఎవరికి రాదు. కుంభమేళాలో ఇది మూవీలో జరిగిన సిచ్యువేషన్ బయట కూడా జరిగితే ఎలా ఉంటది? అట్లా భగవంతుడు కనియాడు కదా, తొక్కి పడేస్తాడు, ఇట్లా తొక్కేస్తాడు. అట్లాంటి అయినా అనుకో ఆడినాడు స్మాష్. ఆదిపిన్ని శెట్టి గారిని కూడా చాలా తక్కువ యూజ్ చేసుకున్నారు ఈ మూవీలో అనేది. అంటే క్యారెక్టర్ బట్టి ఉన్నది, అట్లా ఉండదు. ఇప్పుడు అంత పెద్ద సినిమా కాబట్టి అందరికీ క్యారెక్టర్స్ కావాలి, కాబట్టి అందరికీ క్యారెక్టర్స్ కావాలి. అందరికీ సమానం తీసుకుపోయిండు, అందరికీ సమానం చూపించిండు. ఎవరికి తక్కువ ఎక్కువ కాదు, అందరు సమానం చూపించింది. బోయపాటి గారు ప్రతి సినిమాలో చూపించినట్టు ఎవరో ఒకరిని చంపేసినట్టు ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్క హీరోయిన్ చంపేస్తారు. అట్లా ఉండదు అన్న, క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా పోతుంది. అలా చంపేయాలని కూడా ఆయనకు తీసుకోవడానికి ఆయన కూడా బోర్ కొడుతుంది కదా. పబ్లిక్ చూసారనుకో, నా సినిమాలో చూసిన బోర్ కొట్టాలి, ఆయనకు తెలియదా ఆ క్యారెక్టర్కి ఎలా ఉందో అలా ఉంటది. కాబట్టి ఆ సినిమా అలాగే సినిమా లెక్కనే చూడాలి. బాలకృష్ణ గారు ఫ్యాన్ తిప్పేటప్పుడు ఎలా అనిపించింది? విజువల్స్, ఆ స్క్రీన్ చక్రం, విష్ణు చక్రం తిప్పినట్టు అనిపించింది. విష్ణు చక్రం. కానీ చాలా మంది జగన్ గారిని తిప్పారు అన్నట్టుగా. అది కామె పట్టించుకోదు. ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, ఒక భగవంతుని సినిమా కూడా ఇట్లా కామెడీ లెక్క చేయొద్దు, అది తప్పది. దేవుని సినిమా లెక్క చూడాలి. కానీ ఇది జగన్ ని పెట్టుకొని అంటాము, పవన్ కళ్యాణ్, ఇవన్నీ పేర్లు తీయొద్దు ఇక్కడ. ఓన్లీ మనం ఒక అఖండ సినిమా, ఒక శివుని సినిమా, ఒక భగవంతుని సినిమా, దాని లెక్కనే మాట్లాడాలి. కానీ ఇక్కడ పొలిటికల్ మాట్లాడొద్దు, అది చాలా రాంగ్. అది ఫస్ట్ నుంచి చూస్తే
ఒక నరసింహనాయుడు, ఒక చెన్నకేశవరెడ్డి, ఒక సమరసింహారెడ్డి చూస్తే తెలుస్తుంది. తొడగొడితే ట్రైన్లు వెనక్కి వెళ్తాయి, ట్రైన్ల మీద దూడడం కాదు, తొడగొడితే ట్రైన్లు వెనక్కి వెళ్తాయి. మొత్తం ఎవరైతే సౌత్ ఇండియన్ లో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే బాలయ్య బాబు సినిమాని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నా మీ సౌండ్ కంట్రోల్లో పెట్టుకోండి. బాలయ్య బాబు విన్నాడంటే ఏ సౌండ్ కి నవ్వుతాడో, ఏ సౌండ్ కి నరుకుతాడో ఎవరికి తెలీదు. మీ ఊహకు కూడా అందరూ చెప్తున్నా ఈరోజు నేను. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఏం లేదండి, అదొక స్టోరీని తీసుకెళ్ళడానికి మీకు లాగా అనిపిస్తుంది కానీ ఎక్కడ దక్కలేదు అసలు బోయపాటి గారు. నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎట్లా కోరుకుంటున్నారు మీరు బాలయ్య బాబు గారు? మళ్ళీ ఇలానే కోరుకుంటున్నాను నేను బోయపాటి గారు కాంబినేషన్లో మళ్ళీ థియేటర్లకు తీసుకురావాలి జనాలని. ఇలా అందరినీ ఇంత ఇంత ఎంజాయ్మెంట్ చేస్తారంటే అది బోయపాటి బాలయ్య గారి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అది తమన్ మ్యూజిక్ కూడా ఏమాత్రం తగ్గలేదు, బీజీ. అది వాళ్ళు అంటే నరేషన్ తగ్గట్టు రాసుకుంటారు కానీ మనం అలా అనుకుంటే అలా యద్భావం తద్భవతి అన్నట్టు మీరు అలా అనుకుంటే మనం ఏం చేయలేము. ఇంకా సనాతన ధర్మం అనేది ఎలా ఉండాలి, ఎలా కాపాడుకోవాలనేది తెలుస్తుంది. ఒక అయ్యగారులని ఎలా చూసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, మన గుళ్ళకి ఎలా తీసుకురావాలనేది చెప్పొచ్చు. అది బాలయ్య బాబుని చూస్తూ ఉంటే నాకైతే సీనియర్ ఎన్టీ రామారావు చూసిన ఫీలింగ్ కలిగింది ఈ మూవీలో. అంత బాగుంది. హర హర శంభో శంకర మహాదేవ అన్నట్టు చూపెట్టాడు. ప్రతి ఒక్క హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలన్నట్టు బోయపాటి గారు చూపెట్టారు. యా 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 జై బాలయ్య ఎక్కించావు అన్నట్టు ఆ పాట బాగుంది. దొమలేమో అదిరిపాయే, దొమలేమో అదిరిపాయే దెంగి కృష్ణరాయ్ అన్నట్టు చాలా బాగుంది. సాంగ్స్ అయితే సంయుక్త మీనన్ గారి గ్లామర్ చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. ఆమె ఒక ఆర్మీ పాత్రలో వాళ్ళ చిన్న బాలయ్య వాళ్ళ అమ్మాయిని కాపాడే క్యారెక్టర్ లో ఆమె చనిపోతుంది. ఆమె క్యారెక్టర్ బాగుంది. ఆది పినిశెట్టి గారి వినీతం చూస్తూ ఉంటే నాకు మృగం సినిమాలో ఆది పినిశెట్టిని ఇలా చూస్తాడు కదా, నాది ఉక్కు బాడీ అంటాడు కదా, ఆ బాడీ ఆది పినిశెట్టి తిందిరా. అంత బాగుంది మూవీలో ఆది పినిశెట్టి యాక్టింగ్ అయితే. ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశారు మూవీకి. బాలయ్య బాబుని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేదు భయ్య. అలా స్క్రీన్ మీద అఘోర క్యారెక్టర్ చూస్తూ ఉంటే అలా అనిపించింది. ఇలా అంటే జై జయసింహ లెజెండ్ సినిమాలో జై జయసింహ జై నరసింహ నా బీజేం ఎలా పడింది, అలా బీజేం పడుతుంది. నందమూరి తమ్మని కొడతా అంటే చెవులు పనిచేయలేదు. నాకు బ్లడ్ వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. ఎందుకంటే నాకు కొద్దిగా స్ట్రాంగ్ ఉంది నా బాడీ. అందుకే బాలయ్య తమన్ గారు, బోయపాటి గారు, బాలయ్య బాబు గారు కలిశారంటే 100 సినిమాలు లైనప్ లో ఉన్న 100 సినిమాలు కూడా 100 కోట్లు కొట్టే సినిమాలు అయి ఉంటాయి. అంత బాగున్నది మూవీ అయితే. జై బాలయ్య, జై అఖండ. 9.8 10కి దీన్ని ఎవడు కొట్టలేడు. 10కి 10 బై ఇచ్చినా తప్పలేదు. ఎందుకంటే మన హిందూ మతాన్ని బాగా చూపెట్టాడు. దీనికి యాడ్సప్ చెప్పాలి. చాలా బాగుంది మూవీ అయితే. అన్న అఖండ 2 మాత్రం అయితే ఒక మిరాకిల్ అన్న. ప్రపంచ రికార్డులు ఖచ్చితంగా కొడుతుంది. ఒక ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పారు. మన బాలకృష్ణ గారు ప్యాన్ ఇండియా మూవీ ఫస్ట్ టైం వచ్చింది. కానీ ఇలాంటి సినిమా చెప్తున్నా కదా, వరల్డ్ లెవెల్లో ఆడుతుంది మూవీ. నాకు ఇష్టమైన స్వీట్ కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. అసలు ఈ సినిమాలో డైలాగ్స్ కానీ రక్తపాతం చూపించారన్న. జై బాలయ్య, బాలయ్య ఒక శివ తాండవం చూపించారు. ఇలాంటి సినిమా నేను చూసినందుకు నా జన్మ ధన్యమైందన్న. అసలు ఈ సినిమాలో ఒక భక్తుడి కోసం ఒక శివుడు వాళ్ళ అమ్మకి తలకోరి పెడతారన్న చనిపోయినప్పుడు. అది మాత్రం ఒక వేరే లెవెల్. ఒక శివుడే వచ్చి ఒక భక్తుడు కూడా తల్లికి తలకోరి పెట్టినప్పుడు ఆ సీన్ చూడాలి. మీరు యాడ్సప్ అన్న. మామూలుగా ప్రతి ఒక్క దగ్గర గుమ్మడికాయలు సాగ పెడతారు అండ్ ఇందులో దిష్టి తీస్తారు. మన ఒక విలన్ తలకాయతో దిష్టి తీసినప్పుడు కింద పడేసినప్పుడు సీన్ ఉంటుంది. అదొక వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ త్రిశూలం ఫైట్స్ ఉంటుంది, అది మాత్రం వేరే. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, త్రిశూలం బట్టి గన్తో కాల్సినప్పుడు, అది వేరే లెవెల్. అఖండ 2 నచ్చింది. అఖండ 1 ఎక్కడ, అఖండ 2 సూపర్, అఖండ 2 సూపర్ డూపర్ హిట్. దీనికి మించిన సినిమా రాలేదు. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం అన్నప్పుడే మిక్చర్ ఉంటుంది. ఆ మిక్చర్ లో మనము మన మీద వస్తే పక్కకేస్తాం. అట్లనే కొంచెం లాగ్ అయినా తీసి పక్కకు పెట్టాలి. లేదు అసలు మ్యాచ్ చేయలేకపోయాడు. అంటే ఆయన రోల్ కి ఆది పినిశెట్టిని ఇంకా బాగా యూజ్ చేసే ఛాన్సెస్ ఉండే. బోయపాటి తనని ఎలా అంటే అఖండ 2లో శ్రీకాంత్ చిన్న రోల్ ఎలా ఇచ్చాడు, అలానే ఆది పినిశెట్టిని చిన్నగా అయిపోయాడు. అయిన రోల్ అయినా 100% సూపర్. ఎందుకంటే సరైనోడు అయినది ఎక్స్ట్రాడనరీ మూవీ. అందులో స్మార్టెస్ట్ విలన్
అల్లు అర్జున్కి ఎంత నేమ్ వచ్చిందో ఈయనకు అంతే వచ్చింది. ఇందులో ఆయన పాట అయినా చేశాడు, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది సెకండ్ హాఫ్ తర్వాత, ఆయన ఎక్స్ట్రాడినరీ చేసిండు. బట్ లాస్ట్కి ఏంటంటే ఆయన మెయిన్ విలన్ కాదు కాబట్టి స్కోప్ తగ్గిపోయింది. పార్ట్ 3 లేదు, ఇంతకంటే మంచిగా చెయ్యలేడు. పార్ట్ 3 తీస్తే ఇంకా బోరింగ్ అయిపోతుంది. తమన్ మ్యూజిక్ ఇప్పుడు ఈడ పెడితే డాన్స్ ఆడతాం మనం. బాలకృష్ణ మించి డైలాగ్స్ ఎవ్వరు రాదు. అఖండ 1 బాగుందా 2 బాగుందా? అఖండ 1 అఖండ 2 దాని అమ్మ ఎక్స్ట్రాడినరీ. మరి బాలేదని రివ్యూస్ అందరు ఇస్తున్నారు. అది రాంగ్. నేను జెన్యున్ రివ్యూవర్. నేను బాలేదంటే మీరు అందులో ప్రెసెంట్ చేయకపోయినా సరే నా రివ్యూ మాత్రం ఒకటే. మూవీ ఎలా ఉన్నా అది మాత్రం మెసేజ్ చేయాలి. ఎందుకంటే ఐ హ్యావ్ ఫాలోవర్స్. వాళ్ళు నా రివ్యూ చూసి మూవీకి వెళ్ళారు. ఎవ్రీ వన్ సాటిస్ఫైడ్, నాకు కమెంట్స్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మూవీ ఎలా ఉందో అలా చెప్పాలి కానీ మనం ముంగట పడతామని ఫోకస్ కావాలని బాలేంది తోపుతురు అని చెప్పలేను. ఇది మాత్రం సూపర్ మూవీ చెప్తున్నా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్, ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే ఇదే. అందరూ వాచ్ చేయాలి. మీకు ఫస్ట్ బాలకృష్ణ ఉంటారు కదా, ఆయనది కూడా ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బాగుంటాయి. అండ్ అఖండ 2 2 ఫైట్స్ చేస్తారనమాట. ఒకటి మన ఆది పినిశెట్టి గారితో ఆ దుష్ట శక్తులతో ఫైట్ చేస్తాడు, ఇంకొకటి సూపర్ పవర్ తో ఫైట్ చేస్తాడు. ఆయన టైమింగ్ తక్కువ ఉన్న ఆయన ఇంపాక్ట్ఫుల్ గా ఉందండి క్యారెక్టర్. ఎందుకంటే ఆయన ఫిజిక్ మీకు అఖండ 1 లో ఏంటంటే వాళ్ళు అఘోరాలు ఉంటారు కానీ జస్ట్ మొత్తం అంతా జుట్టు కప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆది పినిశెట్టి గారు మనకి కనబడతారు, ఆయన బాడీ కనబడుతుంది, టాటూస్ కనబడతాయి, ఆయన మాటలు ఏదైనా మాట్లాడితే మనం భయపడతాము. అండ్ ఒక సీన్ ఉంటుంది, అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు. అండ్ అఖండ వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నప్పుడు సీన్ అనమాట. దానికి ఏంటంటే ఆది పినిశెట్టి లాగా డైలాగ్స్ చెప్పి మనం మొహం చూసి గుర్తుపట్టే వాళ్ళు అయితే బాగుంటుంది. అని బాగా చేశారు. రేటింగ్ రేటింగ్ అయితే ఫ్యాన్స్ కి అయితే మన 5/5 ఇవ్వచ్చు. మామూలు రెగ్యులర్ పీపుల్ కి 3 అనుకోండి. చేయలేదన్న అసలు ఏమైందంటే కొన్ని కాంబినేషన్లు చాలా బాగుంటాయి అన్న. బోటి గోంగూర తింటే అంత బాగుంటుంది, తినాలనిపిస్తుంది. బోటి గోంగూర సాంబార్ ఇడ్లీ అబ్బాబా తినాలనిపిస్తుంది. అట్లాగే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎంత బాగా చూస్తాం, ఎదురు చూస్తాం చూడాలనేసి. అట్లాగే బోయపాటి గారిది బాగా సినిమా వస్తే ఒక ఆతృప్తి ఏదో ఉంటుంది మనం అది చూడాలి. బోయపాటి గారి సినిమా తీసారంటే బ్లాక్ బస్టర్. బోయపాటి సినిమాలో బాలకృష్ణ గారు నటించారంటే ఇంకా బ్లాక్ బస్టర్. ఈ సినిమాని మనం చూడాలి అని ఆతృప్తి పడి డిసెంబర్ 5వ తారీఖు రావాల్సిన సినిమాని ఆపిస్తున్నప్పుడు చాలా మంది బాధపడ్డారు సార్. ఆ డిసెంబర్ 5 ఎప్పుడైతే ఇదైందో డిసెంబర్ 12న సినిమా రావాలనేసి ఒక్కొక్కరు గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి చాలా నందమూరి ఫ్యాన్స్ అందరూ బుర్ర పాడైపోయినట్టు పూజలు కూడా చేశారు భయ్య. బాలకృష్ణ అంత పిచ్చి. శివుడి క్యారెక్టర్ బాలయ్య అఘోర పాత్రలో ఒక ఈనం అయిపోయారు సార్. నిజంగా శివుడే బాలయ్య బాబులో దూరే ఈ విధంగా చేస్తున్నాను. దేశాన్ని ఆర్మీయే కాదు దేవుడు కూడా రక్షిస్తున్నాడు అనేది ఈ సినిమాలో స్టోరీ బోయపాటి తీసి చూపించారు. ఇండియన్ ఆర్మీ కూడా కాపాడుతుంది, ఇండియన్ ఆర్మీతో పాటు శివుడు కూడా ఉన్నాడు అందులో అనేసి సినిమా తీసి చూపించారు బోయపాటి గారు. రాష్ట్రంలో శివయ్య తాండవ రూపంలో వచ్చి మన దేశాన్ని మీద ఎవరైనా మన దేశం మీద పడిన వాళ్ళని తిరిగి మన శివ రూపంలో వెళ్ళి వాళ్ళు అంతం చేస్తారనమాట బాలయ్య బాబు గారు. సినిమా చాలా బాగా తీశారు బోయపాటి గారు. బోయపాటి గారికి బాలయ్య బాబు గారికి ఇంకా తిరిగి లేదు. మరొక్క 10 సినిమాల వరకు వాళ్ళు సినిమా తీసారని చాలు, ఇంకా రికార్డులు. ఫైట్స్ అయినా ఏవే కానీ ఎక్కువగా అంటూ ఏం లేవండి. గ్రాఫిక్స్ అనేది సహజం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అన్నిటికీ గ్రాఫిక్స్ సహజం, అంతవరకే కానీ ఎగస్ట్ అంటూ ఏం లేవమ్మా. అది ఫైనల్ గా ఇచ్చినది సార్ బోయపాటి గారు బాలకృష్ణ గారు చెప్పినది ఏమంటే దైవం జోలికి వస్తే గనక దేశం జోలికి వస్తే గనక ఆయన శిక్షిస్తారనమాట. అదొకటి. మా దేశం జోలికి వస్తే ఎటువంటి వారినైనా మేము శిక్షిస్తాం అన్నది ఒకటి. బుద్ధి చెప్పిస్తాం, ముందు వినకపోతే శిక్షిస్తాం. తర్వాత మ్యూజిక్ హైలైట్ అండి, చాలా హైలైట్. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎంట్రీ కూడా చాలా, ఇది దేశవ్యాప్తంగా రిలీజ్ అయినది కాబట్టి దేశవ్యాప్తంగానే అభిమానులు ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చాలా హైలైట్ అండి ఇవి. దానికేం సంబంధం ఏం లేదు. అఖండ 1 వేరు, అఖండ 2 వేరు.